అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఈ కాలం పిల్లలు అనే కథను విందామా? రచించిన వారు శ్రీపతి లలిత గారు. ఇక కథలోకి వెళ్తే, మీ అబ్బాయి కోడలు వేరు వెళ్తున్నారటగా? అంతేలేమ్మా, ఈ కాలం పిల్లలు 4 నెలలు అత్తమామలతో ఉండేటప్పటికీ ఓర్పు అయిపోయింది. ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి వెళ్ళేది గుమ్మం దగ్గర ఆగింది లహరి, అత్తగారి సమాధానం వినడానికి. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేక వెళ్తున్నారు. రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు. నేనే కదా వాళ్ళని చూడాలి. అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడబోయింది లహరి. ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు. కోడలి ఎంపిక కొడుకే చూసుకోవడం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తోంది. కానీ తనని చెడ్డ చేయడం లేదు, మంచిదే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. పక్కన ఆంటీని బావున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తాను ఉమగారు అంటూ వెళ్ళిపోయింది. ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్. ఈ కాలం పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాదులో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటాను అని చెప్పాడు. ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపులా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని, కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి. అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది. లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య. ఉమ ఒక పక్తు మధ్యతరగతి గృహిణి. భర్త కొడుకు తన గుప్పిట్లో ఉండాలనే రకం. అలాగని చెడ్డది కాదు. అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ. లహరికి అత్త అలా ముభావంగా ఉండటం, కల్పించుకుని పని చేద్దామన్నా చెయ్యనివ్వకపోవడం, మళ్ళీ ఇంట్లో పని అంతా తాను ఒక్కతే చేస్తున్నాననడం కొంచెం చికాకు తెప్పించాయి. ఉమా తత్వం వేరు. ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని, ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది. అందుకే లహరిని ఏమీ చెయ్యనిచ్చేది కాదు. మళ్ళీ అందరి ముందు ఆఫీసులో అలసిపోయి వస్తుంది. ఇంట్లో ఏమి పని చెప్తాం పాపం అనేది. చూసే వాళ్ళకి ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లు. ఈ సంగతి లహరి తల్లి విజయకి బాగా అర్థమయ్యింది. ఎంతైనా ఆవిడ ఒక తల్లేగా. లహరి కోసం వాళ్ళ కొన్న ప్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వడం, అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండటం ఇంకా కలిసి వచ్చింది. కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ప్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది. ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ప్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు. ఆ రోజు కొడుకు కోడలు కొన్న 10,000 పట్టుచీర కట్టుకుని మురిసిపోతూ అందరికీ 1-2 సార్లు చెప్పుకొని తిరిగింది ఉమా. ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ప్లాట్కి 1 గంట దూరం. అందుకని ప్లాట్కి మారిన శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమా దగ్గరికో అటు లహరి పుట్టింటికో వెళ్ళడం, తమకు కావలసినవి చేయించుకుని తినడం, వాళ్లతో గడపడం, పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు. ఉమా చదువుకున్నది కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం ఉండేది. ముఖ్యంగా బ్యాంకుకి వెళ్ళడం, గూగుల్ పే చేయడం, ఏటీఎం వాడటం నేర్చుకోలేదు. తనకి క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు. పిన్ మర్చిపోతే ఎలా, ఎవరైనా చూసి వాడేస్తే ఎలా అంటే అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి. విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు, మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి, ఎమర్జెన్సీ నంబర్ల గురించి తెలుసుకుని ఉండటం మంచిది అని. నాకెందుకురా ఇవన్నీ, మీరు ఉన్నారు కదా అని పట్టించుకునేది కాదు. గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదా పడ్డా, పనికి వంటకి మనిషిని పెట్టాం, మీరు వస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పినా
ఒక్కసారి మాత్రం వెళ్ళారు. అక్కడ నాకు తోచదు. వాళ్ళు ఆఫీస్కి వెళ్తే మనం ఏమి చేయాలి? అక్కడ ఆ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్ళేది కాదు ఉమ. ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏమిటి? పాలు లేని కాఫీలు, ఉప్పు కారం నూనె లేకుండా వంటలు, రొట్టెలు, సలాడ్లు, మొలకలు వీటితో కడుపు నిండుతుందా? లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సో చీరో కాకుండా ఏమిటా ప్యాంటు షర్టు? ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగాళ్ళలా పైజామాలు ఏమిటవి అని భాస్కర్ దగ్గర సణుగుతూనే ఉండేది. ఫ్లాట్కి వెళ్ళిన 4 నెలల్లో లహరి కారు కొనుక్కొని ఆఫీస్కి కారులో వెళ్ళేది. చక్కగా బంగారం, వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమా బాధ. అప్పటికీ ఊరుకోక లహరి తల్లితో అంటే, ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు, ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు, వాళ్ళు అనుకున్నది చెయ్యడమే అనేసరికి ఊరుకుంది. భాస్కర్ మాత్రం వాళ్ళ చిన్నపిల్లలు కారు, మనకంటే లోకం బాగా తెలుసు, వాళ్ళ సంపాదన వాళ్ళిష్టం, నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డ అవడం తప్ప వేరే ఉండదు అంటూ ఉండేవాడు. రోజులు బాగానే గడుస్తున్నాయి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. సంక్రాంతి దగ్గరకొస్తోంది. ఆ రోజు కొడుకు కోడలు పండక్కి వస్తారని ఉమా ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది. హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్. ఉన్నట్టుండి దబాలున శబ్దం వినిపించి ఉమా హాల్లోకి చూసింది. ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెరుచుకుని కింద పడిపోయి ఉన్నాడు. అతన్ని అలా చూసిన ఉమకి గుండె ఆగినంత పని అయ్యింది. ఏమండి అంటూ కుదిపిన కదలిక లేదు. అతను 2 రోజుల నుంచి తలనొప్పిగా ఉందనడం, అన్నం తినబుద్ధి కావడం లేదనడం గుర్తు వచ్చింది. పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు పండక్కి ఊరు వెళ్ళారు. గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది. అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని చెప్పింది. వెంటనే లహరికి చేసింది. లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది. 1 నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకుని కంగారు పడకండి అత్తయ్య, కదిపి చూడండి అన్న లహరితో, లేదమ్మా కదలటం లేదు, నాకు భయంగా ఉంది, ఏం చెయ్యను, విక్రమ్ ఫోన్ కలవట్లేదు, ఏడుస్తూనే ఉంది. అత్తయ్య, విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు, ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు, నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను, మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది. నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమతో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఈలోగా మీకు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టుకోండి అని ఫోన్ పెట్టింది. అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో, ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు. అవి తీసుకుని పొయ్యి ఆపి బ్యాగు కొంత డబ్బు తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు. చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మి భర్త రాజు. అతను ఆటో నడుపుతాడు. చిన్నమ్మ ఫోన్ చేశారు, సారుకు బాలేదట కదా అనేలోగా అంబులెన్సు వచ్చింది. ఇంతలో రాజు ఫోన్ మోగడం, అమ్మ సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ అందుకుంది ఉమ. యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్సులో ఎక్కించాక తను కూడా ఎక్కింది. రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు. అంబులెన్స్లోనే వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు. బీపీ చూడటం, ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు. ఆసుపత్రికి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు. వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకు వచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకెళ్ళి వైద్యం మొదలుపెట్టారు. ఉమని బయట ఉండమన్నారు. సమయం ఎంత గడిచిందో తెలీదు కానీ లహరి రావడం చూసి తను లేచి, అమ్మా మావయ్య అంటూ లహరి చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏమీ కాదత్తయ్య, భయపడకండి, విక్రమ్ కూడా వస్తున్నాడు, ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారి అబ్బాయి నా స్నేహితుడు, తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటికి వచ్చారు. లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మామయ్యకి అడిగింది. బీపీ సడన్గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు. నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను. దానితో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు. కొంతకాలం మందులు, పూర్తి విశ్రాంతి కావాలి.
ఇక్కడ 4 రోజులు ఉంచి పంపుతాం. ఇప్పుడు ఐసీయూకి పంపి రేపో ఎల్లుండో రూమ్కి మారుస్తాం చెప్తుంటే పక్కన ఉమా కూడా వింటోంది. మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమని చూసి ఏమీ పర్వాలేదమ్మా, గండం గడిచింది, మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి, ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు రండి అనునయంగా అంటే ఉమా కన్నీళ్లతో నమస్కారం చేసింది. ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు. కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమా. విక్కీ అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేసింది. ఏమీ భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు. కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది. ఇంతలో నర్సు వచ్చి ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఆయన్ని చూడండి, మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమా లోపలికి వెళ్ళింది. ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తని చూసి ఏడుపు వచ్చినా నువ్వు నాన్నని చూసి ఏడవద్దు, అంతా బావుంది అని చెప్పు అన్న కొడుకు మాట గుర్తుకొచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి ఇంకో 2 రోజులు అంతే మనం ఇంటికి వెళ్ళిపోతాం, అంతా బావుందన్నారు డాక్టర్ అని చెప్పింది. బయటికి వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు. ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనీయడం లేదు. అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెం సేపు ఉంటామంటే లహరి ఉమా, లహరి తల్లి, లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది. వెళ్ళగానే వీళ్ళకి వేడి టీ పెట్టి ఇచ్చింది. గీజర్ వేశాను అంటే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి. అన్నం కూర పచ్చడి సాంబార్ పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి వెళ్ళిపో స్వరూప, రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలోగా టిఫిన్ తిని వెళ్తారు అంది. సరేనమ్మా, పెద్దసార్ ఎలా ఉన్నారు అడిగింది స్వరూప. బావున్నారు, నువ్వు ఆటోలో వెళ్ళు, డబ్బులు ఉన్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా ఉన్నాయి, అయినా ఫోన్ చేస్తే మా ఆయన 10 నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది. మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా, ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమా. ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో. పర్వాలేదా, ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి అంది ఉమా. లేదత్తయ్య, మేము క్యాష్ ఎక్కువ పెట్టాం, అన్నీ ఫోన్పేలోనే, ఇంట్లో బంగారం ఉంచను, ఇంకేమి తీసుకుంటుంది, హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి, అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి. విక్రమ్, నాన్న వచ్చి భోంచేస్తారు, మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి, ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్లోకి వచ్చి పడుకుని ఉమా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలీదు, డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది. కానీ ఇవాళ లహరి త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చింది. అందుకే అతను బతికి బయటపడ్డాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చెయ్యాలంటే ఎవరికైనా ఇబ్బందే. వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది. తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా? ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ. లహరి అన్నట్టు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏం ఉంటాయి? భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడటం తప్ప సవ్యంగా మాట్లాడలేదు. పని వాళ్ళకి అలుసు ఇవ్వకూడదు అని. భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకు వచ్చాడు. లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది. లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి. అదే తను చెప్పినట్టు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం, లాకర్లో పెట్టడం తప్ప. భాస్కర్ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు. వాళ్ళ సంపాదన ఎలా సుఖంగా ఉంటాము అని చూసుకుని ఖర్చు పెడుతున్నారు. తమ కాలంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మేము ఉన్నట్టు మీరు ఉండండి అనడం,
వాళ్ళకి అభిమానాలు లేవు, బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు? ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా, బాధ్యతగా తను చెయ్యగలదా? ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయస్సులో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది. శ్రీపతి లలిత గారు రచించిన ఈ కాలం పిల్లలు అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Sripati Lalita Garu for this wonderful and amazing story. ఈ కాలం పిల్లలు.